పెళ్లి అవ్వడం లేదని ఒక 26 ఏళ్ల అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. కానీ ఆ ఆత్మహత్య వెనుక ఉన్న అసలు కారణం తెలిస్తే ఏ మనిషికైనా కన్నీళ్లు ఆగవు. హైదరాబాద్ కూకట్పల్లిలో విజయలక్ష్మి అనే 26 ఏళ్ల అమ్మాయి. తను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. చిన్నప్పటి నుండి తండ్రి లేరు. ఉన్నదల్లా ప్రాణ సమానమైన తల్లి మాత్రమే. ఆ తల్లికి కూడా మతిస్థిమితం లేదు. అమ్మే లోకమని బతికే విజయలక్ష్మికి పెళ్లి సంబంధాలు రావడం మొదలయ్యాయి. కానీ తను వచ్చిన ప్రతి పెళ్లి సంబంధానికి ఒకటే మాట చెప్పేది, పెళ్లి తర్వాత మా అమ్మని నేను వదిలి ఉండలేను, తనని కూడా నాతోనే ఉంచుకొని నేనే చూసుకుంటాను అని. ఈ మాట వినగానే వచ్చిన సంబంధాలన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. అత్తామామలను చూసుకోవాలి కానీ అమ్మని ఇంటికెలా తెచ్చుకుంటావని అబ్బాయి తరపు వాళ్ళు ఆమెను కాదన్నారు. ఎన్నో సంబంధాలు ఇలా క్యాన్సిల్ అవ్వడంతో విజయలక్ష్మి చాలా బాధపడింది. అమ్మని వదిలి వెళ్ళలేను, అలాగని అమ్మ బాధ్యతను పంచుకోవడానికి ఈ సమాజంలో ఎవరూ సిద్ధంగా లేరని తను బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. చివరికి శనివారం ఇంటి నుండి బయటికి వెళ్లిన విజయలక్ష్మి సోమవారం ఉదయం హుస్సేన్ సాగర్లో శవమై కనిపించింది. అమ్మకి నీడగా ఉండాలనుకున్న ఆ ప్రాణం లోకం మీద విరక్తితో ఇలా నీటిలో కలిసిపోయింది. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, పెళ్ళయ్యాక అమ్మాయికి తన తల్లిదండ్రులు పరాయి వాళ్ళు అయిపోతారా? వాళ్ళని చూసుకోవాల్సిన అవసరం ఆమెకు ఉండదా? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి తన కష్టంతో తన తల్లిని చూసుకుంటానంటే అబ్బాయి తరపు వాళ్ళకి వచ్చిన నష్టం ఏంటి? కొడుకులేని ఇంట్లో ఆడపిల్లే కొడుకుగా మారి తల్లిని చూసుకుంటానంటే అది తప్ప? నిజంగా ఇది చాలా దారుణం. ఆడపిల్ల అంటే కేవలం ఒక ఇంటికి వెళ్లే కోడలు మాత్రమే కాదు, తను కూడా ఒక బిడ్డే. ఈ విషయాన్ని అబ్బాయిలు వాళ్ళ ఫ్యామిలీస్ ఎప్పుడు గుర్తిస్తాయో అర్థం కావట్లేదు. ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం కాదు, కానీ ఇలాంటి ఆలోచనలు మన సమాజంలో మారనంత వరకు ఇలాంటి ఘోరాలు జరుగుతూనే ఉంటాయి. ఈ వీడియో చూస్తున్నా మీకు ఏమనిపిస్తుంది? విజయలక్ష్మి చేసిన దాంట్లో తప్పేముందో చెప్పండి. అబ్బాయి తరపు వాళ్ళు ఇలా ప్రవర్తించడం కరెక్టేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ప్రతి ఒక్కరూ ఆలోచించేలా ఈ వీడియోని షేర్ చేయండి.